రోజు రోజుకి ఈ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఏంట్రా బాబు! 'గేమ్ చేంజర్' మీదైతే విపరీతంగా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అమాంతం పెరిగిపోతున్నాయన్నమాట. అసలు ఏంటి మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే ఒక టీజర్‌కే అంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి ఇంచుమించు కొన్ని వేల మందినైతే ఆ ఈవెంట్‌కైతే ఆహ్వానించారన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ బుకింగ్సే స్టార్ట్ అయిపోయాయంట. ఇక్కడ కాదులెండి అమెరికాలోని. అంటే ఫారిన్ సైడ్. ఆల్రెడీ అంటే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి మూవీ టీమ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి దీని గురించి అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అమెరికాలోనే కండక్ట్ చేయడం జరుగుతుందంట. అంటే చూసారా? ఇక్కడ ప్రమోషన్స్ కాకుండా మనకు మెయిన్ ఎందుకు అంటే అక్కడ ఫారెన్ అమెరికా సైడ్ ఎందుకు అంటే అక్కడ డాలర్స్ ఎక్కువుంటాయి. ఆ డాలర్స్ గాని ఇండియా రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే విపరీతమైన డబ్బు భయ్యా. అంటే నేను అక్కడ గాని ప్రమోషన్ చేయగలిగి, అక్కడ గాని మంచిగా వసూలు గాని రాబట్టగలిగితే ఖచ్చితంగా కోట్లల్లోనైతే డబ్బైతే చూడొచ్చు అందుకే ఇక్కడ ఎక్కడ కాకుండా డైరెక్ట్ గానే అమెరికాలోనే స్పాట్ పెట్టారని చెప్పుకోవచ్చు 'గేమ్ చేంజర్' మూవీ టీమ్ అయితే. వాళ్ళు కూడా గట్టిగానే పెడుతున్నారు భయ్యా. విపరీతంగా ఆల్రెడీ మొన్నటికి మొన్న 'పుష్ప' టీమ్ ఏ విధంగా బ్రాండ్ ప్రమోషన్ చేసుకుందో, ఇప్పుడు అదే విధంగా 'గేమ్ చేంజర్' కూడా మొన్నటికి మొన్నే అది 'నాగార్జున లుంగీస్' 'రామరాజు లుంగీస్'. 'రామరాజు లుంగీస్' ఏదో ఆల్రెడీ బ్రాండ్ 'గేమ్ చేంజర్' అని పెట్టేసింది భయ్యా ఆల్రెడీ. అంటే ఈ విధంగా కూడా అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా ఒక విధంగా వాడేసుకుంటుంది. అంటే ప్రమోషన్స్ కోసం. సో, ఈ విధంగా మాట్లాడుకున్నట్లయితే అక్కడ ఆల్రెడీ అమెరికాలోని ఈవెంట్ కండక్ట్ చేసి ఒక విధంగా దాన్ని కూడా ప్రమోషన్స్ కింద మార్చుకోవాలి అనే విధంగా అయితే ఉన్నారనమాట. అదే సందర్భంగా 4గో సాంగ్ కూడా రిలీజ్ చేస్తారంట. దానికి ముఖ్య అతిథిగానైతే మన సుకుమార్ గారినైతే ఆహ్, క ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుందంట. మెయిన్ గెస్ట్ కింద. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఈ విధంగా అంటే మన ఇక్కడ అయిపోయింది. సో, ఇక్కడ ఏమీ లేదు. ఇండియాలోని ఏమీ పెట్టకుండా డైరెక్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంటే అమెరికాలోనే పెడుతున్నారు అంటే మన 'గేమ్ చేంజర్' మూవీ మీద అంటే అక్కడ చూసుకున్నట్లే 'పుష్ప' రికార్డ్స్ ఏమి ఉంటాయా? లేవా? అన్నది కూడా ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఎందుకు అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ గాని మంచి కలెక్షన్‌లు రాబట్టగలిగితే విపరీతమైన డబ్బు చూడొచ్చు భయ్యా ఖచ్చితంగా సరే. సో, ఎందుకు అంటే అందుకే అక్కడ మెయిన్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసుకొని, ఆ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టి ఖచ్చితంగా సరే ఆ మూవీని బ్లాక్ బస్టర్ చేసే ఉద్దేశంలోనైతే మూవీ టీమ్ అయితే ఉందన్న. మూవీ బాగుంటే ఖచ్చితంగా సరే వెళ్తారు. సో, మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రమోషన్ మన ఇండియాలోని ప్రమోషన్ అదే ఏటి ఈవెంట్ కండక్ట్ చేయకుండా అమెరికాలోని ఈవెంట్ కండక్ట్ చేయడానికైతే నేను ఈ విధంగా అనుకుంటున్నాను భయ్యా. ఎందుకు అంటే రూపీతోని డాలర్ కంపారిజన్ అయితే చాలా 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 ఎక్కువ. ఎందుకు అంటే మన $1 84 రూపీస్. 1 రూపీ 100 పైసెస్. దీనికి చాలా చాలా చేంజ్ అయితే ఉంది. సో, మీరేమనుకుంటున్నారు? అక్కడ $1 గాని ఇంచుమించు కొన్ని వేల డాలర్ ఖచ్చితంగా సరే అడ్వాన్స్ బుకింగ్స్ 4 వీక్స్ 4 వీక్స్ ఉండగానే స్టార్ట్ అయిపోయాయి భయ్యా. అంటే మన 'గేమ్ చేంజర్' మూవీ ఇంకో 1 మంత్ అయితే ఉంది రిలీజ్ కావడానికి. సో, మీరేమనుకుంటున్నారు? ఈ మూవీ మీద ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా? నేనైతే ఖచ్చితంగా సరే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను భయ్యా. మరి మనకిక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఒక 1 వీక్ అంటే మూవీ రిలీజ్ 1 వీక్ ఉందనగా స్టార్ట్ అయ్యే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే జనవరి 3 లేకపోతే 4ని బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.